వెల్కమ్ టు మహామాక్స్ రివ్యూస్. నేను ఇలా ఫైట్ చేస్తున్నానంటే మీకు అర్థమైపోయి ఉండాలి దేని గురించి మాట్లాడుతున్నాను. సో వార్ 2 రివ్యూ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 సినిమా గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్. అసలు ఎన్టీఆర్ గారిని అలా స్క్రీన్లో చూస్తున్నంతసేపు మనకి అంటే ఎలా చెప్పాలి, జైలవకుశలో రావణ్ క్యారెక్టర్, టెంపర్లో దయా క్యారెక్టర్, వీళ్ళిద్దరిని మిక్స్డ్ కొడితే ఇక్కడ విక్రమ్ క్యారెక్టర్ అనమాట. అదిరిపోయిందని చెప్పాలి ఆయన క్యారెక్టరైజేషన్. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్, హృతిక్ రోషన్ ద గ్రీక్ గాడ్, అక్కడేమో మ్యాన్ ఆఫ్ మాసెస్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే అస్సలు నెక్స్ట్ లెవెల్, లోపల వార్ జరిగిపోతుంది థియేటర్లో. అంత బాగుంది సినిమా. కానీ ఎక్కడో కొంచెం మైనస్ అనిపించింది. ఆ మైనస్ ఎక్కడ అంటే విఎఫ్ఎక్స్ విషయంలో మరీ ఓవర్ విఎఫ్ఎక్స్ ఉందేమో అన్నట్టుగా అనిపించింది. బట్ క్యారెక్టర్స్ కానీ ఎవరెవరు ఎంత బాగా చేయాలో ప్రతి ఈచ్ అండ్ క్యారెక్టర్కి చాలా వరకు న్యాయం చేశారు. మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఆయన 6 ప్యాక్ బాడీని అయితే మనకి మళ్ళీ రివీల్ చేశారు. అరవింద సమేతలో ఆయన 6 ప్యాక్ బాడీని చూపించారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇందులో ఆయన 6 ప్యాక్స్తో అసలు నెక్స్ట్ లెవెల్, ది మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే డెఫినెట్లీ ఎన్టీఆర్ గారికి ఒక పర్ఫెక్ట్ నేమ్ అని చెప్పాలి. అండ్ మెయిన్గా ఈ వార్ 2 అయితే మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోగా జరుగుతున్న, సెకండ్ హాఫ్లో కూడా అంటే లాస్ట్ క్లైమాక్స్ ఏది 40 మినిట్స్ వరకు కూడా కొంచెం సోగా నడిచిన ఆ లాస్ట్ 40 మినిట్స్ కూడా సినిమాని ఒక పీక్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది సినిమా అంతా కూడా. సో అంటే జనరల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఫుల్ వాళ్ళందరికీ కూడా పండగే. కానీ ఒక పర్టికులర్గా మనం ఈ వార్ సిరీస్ ఏదైతే ఉందో ఈ వార్ సిరీస్ చూస్తున్న వాళ్ళకి ఫస్ట్ మన వార్ సిరీస్ అంతా కూడా మనకి హృతిక్ రోషన్ డామినేషన్ అని చెప్పాలి. ఈ సెకండ్ వార్ 2 ఏదైతే ఉందో ఈ వార్ 2లో డామినేషన్ అంతా కూడా ఎన్టీఆర్ అని చెప్పాలి. సో వీళ్ళిద్దరూ కూడా మొన్న స్టేజ్ మీద ఇట్లా కాలర్ ఎగరేసినట్లే ఈ సినిమాకి డెఫినెట్లీ ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని అలాగే హృతిక్ రోషన్ అభిమాని డెఫినెట్లీ కాలర్ అయితే ఎగరేసుకుంటారు. కాకపోతే ఇక్కడ సినిమాలో అంటే కంటెంట్ పరంగా చాలా బాగుంది, స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగుంది. బట్ విఎఫ్ఎక్స్ కొంచెం ఎందుకో డౌన్ అయినట్టు అనిపించింది. అండ్ కియారా అద్వానీ తన క్యారెక్టరైజేషన్ మనందరికీ తెలుసు, తను తీసుకునే క్యారెక్టర్స్ కానీ కానీ చాలా బాగా చేస్తుంది. అండ్ మెయిన్గా ఈ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ అంతగా లేదు కానీ అండ్ ఇంకొంచెం హైప్ ఇచ్చుంటే బాగుండేదేమో కియారా అద్వానీకి అనిపించింది. బట్ ఓకే, నెక్స్ట్ మేబీ వార్ 3లో ఏమన్నా ఉంటుందేమో తెలియదు, చూడాలి. అండ్ ఫైనల్గా నేను ఈ సినిమాకి అయితే ఒక జనరల్ ఆడియన్స్ అలాగే ఎన్టీఆర్ ఆడియన్స్ ఎవరైతే మాస్ ఆడియన్స్ ఉంటారో డెఫినెట్లీ మాస్ ఆడియన్స్కి ఒక పక్కా వారే అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో సీట్లో కూర్చుంటే ఒట్టు, సీట్లో కూర్చోకుండా లేచి విజిల్స్ వేస్తూనే ఉంటారు. అంత బాగుంది వార్ 2. సో నేనైతే ఈ మహామాక్స్ తరపున నేను ఇచ్చే రివ్యూ 2.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. మీలో ఎంతమందికి ఈ సినిమా నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్. అలాగే ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్, ప్రతి ఒక్క హృతిక్ రోషన్ ఫ్యాన్ డెఫినెట్లీ కాలర్ ఎగరేసుకోండి, సినిమా హిట్ కొట్టేశారు.